జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి అని బాజాప్తా ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి 40 లక్షల మంది ఇయాళ్ళకి నమోదైనటువంటి నిరుద్యోగులు రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నారు. మరి దానిపైన ఇంకా పోస్టులు ఎప్పుడు ఇస్తారు? అసలు ఎన్ని పోస్టులు మీరు గుర్తించారు? ఈ పోస్టులు ఎప్పటిలోపు నింపబోతున్నారు? మరి జాబ్ క్యాలెండర్ ఏమైంది? దీనిపైన కూడా అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మేము నిరుద్యోగుల మద్దతు, నిరుద్యోగ జేఏసీ మద్దతు కూడా కోరుతున్నాం. గతంలో మరి తెలంగాణకు ఊరున బస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని చెప్పేసి తమ్ముడు జనార్దన్ మళ్ళీ వాళ్ళ టీము రాష్ట్రం అంతా పర్యటన చేయడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ వాళ్ళు కూడా ఈరోజు మరి వీళ్ళ రిటైర్మెంట్ అయిన వాళ్లకు మరి కొంతమందికి దాదాపు 6,000 మందికి మళ్ళీ ఇంకా అట్నే పని చేయించుకుంటా ఉన్నారు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి తీసేస్తే వాళ్ళ పైసలు ఇవ్వాల్సి వస్తాయి కాబట్టి. ఈరోజు చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ అయిపోయాడు, కానీ ఆయన ఎక్స్టెన్షన్ అయింది. మరి రిటైర్ అయిన చీఫ్ సెక్రటరీ పైసలు ఇచ్చిండ్రా లేదా? రిటైర్మెంట్ పైసలు వచ్చినాయా లేవా? అవైనా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు, మరి ముఖ్యమంత్రి ఉన్నాడు. కాగ్ రిపోర్ట్ అనేది బయటికి వస్తే ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టరు, ఫైనాన్స్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ నలుగురు కూడా జైలుకు పోతారు. ఈరోజు చీఫ్ సెక్రటరీ ఇంటికాడి తీసుకుపోయి నేను ఒక వీడియో చేసిన, విల్లా నంబర్ 41 గ్రీన్ విల్లాస్ అని కిల్ ఎవడిచ్చిండు, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, దాని రిపేర్ ఎవరు చేపిస్తుందని ఇవాళ దాకా ఆయనకెళ్ళి ఎక్కడికి వెళ్ళి సమాధానం లేదు. ఇలాంటి సమాధానం లేని అనేకమైన ప్రశ్నలు ఈరోజు తెలంగాణ ప్రజలలో ఉన్నాయి, 4 కోట్ల ప్రజలలో ఉన్నాయి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఈరోజు అందరు కూడా ఎక్సెప్ట్ ఎవరు రేవంత్ రెడ్డి కుటుంబము, మంత్రుల కుటుంబాలు, ఎమ్మెల్యే కుటుంబాలు తప్ప తక్కిన వాళ్ళందరూ కూడా ఈరోజు అన్హ్యాపీతో ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. కాబట్టి మెదులుతున్నాయి నేను చెప్పిన ఈ ప్రశ్నలన్నిటి కూడా రేపు తెలంగాణలో అసెంబ్లీలో జరుగుతున్నట్టు దాంట్లో చర్చకు రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఈ చర్చకు రాకుంటే మీరు అసలు అసెంబ్లీయే పెట్టకండి. అసెంబ్లీ అవసరమే లేదు. అసెంబ్లీ మీకు పోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు జీతాలు తీసుకోవాల్సిన అవసరమే లేదు. మీకు కార్యాలయం అవసరమే లేదు. మీకు తెలంగాణలో మీరు పుక్కట్లో ఉంటున్న ఇంట్లో అవసరం కూడా లేదు. కాబట్టి ఇవన్నీ చర్చకు వస్తేనే ఈరోజు నిజంగా మీరు ప్రజానాయకులు అనుకుంటారు, లేకుంటే ఈరోజు మీరు ప్రజాభక్షకులు అనుకుంటారు. మీరు ప్రజాభక్షకులు అనే అభిప్రాయంతోనే ఈరోజు మేము చెలో అసెంబ్లీకి పిలిపించినాం. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీకి, నిరుద్యోగులకు మద్దతుగా నిలబడాలి. ఈరోజు మన హక్కులు మనం సాధించుకోవాలి. ఈరోజు పథకాలు రాజ్యాంగంలో 2 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్లో జీతాలు టైంకి ఇవ్వాలి, కరెక్ట్గా ఇవ్వాలి, పిఆర్సీ టైంకి ఇవ్వాలి, కరెక్ట్గా ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి. ఈరోజు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈరోజు అప్పులు కట్టాలి అని ఉన్నది. కానీ ఈరోజు మన తెలంగాణ సపరేట్ వేరే తిరిగి అవుతుంది. నీవు రిటైర్మెంట్ పైసలు ఇవ్వవు, డిఏలు ఇవ్వవు, పిఆర్సీలు ఇవ్వవు, ఖాళీలు నింపవు.